హోటల్ బాగుంది, పిస్తా కలర్లో అవుట్లుక్ బిల్డింగ్ మాత్రం. మనకి స్టే చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, ఏంది ఇంత పైకి ఎక్కాలా అని చెప్పేసి. డ్రైవింగ్ మాత్రం ఒక రేంజ్లో వచ్చి ఉండాలి. అసలు ఇక్కడ చూడండి, అంటే మొత్తం కేసు మీరు మాల్ రోడ్కి క్యాబ్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ చలికి కొన్నిసార్లు అయితే మాట్లాడేటప్పుడు నత్తొచ్చేస్తుంది అనమాట. ఎవరో అక్కడ చలి మంటేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళి ఆ కాసేపు అక్కడ ఒక 2 నిమిషాలు నిలబడదాం. మీకు చెప్తుంటే ఓవర్ అనిపిస్తుంది కానీ మరి ఆ స్టెప్స్ ఎక్కలేరా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో ద ఫేమస్ షిమ్లా మాల్ రోడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనకి ఇండియాలో చాలా టూరిస్ట్ ప్లేస్లలో మాల్ రోడ్స్ ఉన్నాయి. డార్జిలింగ్, మనాలి, లే లదాఖ్, వీటన్నిటికన్నా కూడా షిమ్లా మాల్ రోడ్ అనేది చాలా పెద్దది అండ్ ఫేమస్. షాపింగ్కి చాలా బాగుంటుంది, అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అక్కడ ప్రైజెస్ కానీ అన్నీ కూడా. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు షిమ్లా విజిట్ చేస్తే మనకి స్టే చేయడానికి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే మాల్ రోడ్లోనే స్టే చేసి ఎక్స్ప్లోర్ చేయడం. రెండోది ఏంటంటే టౌన్కి బయట వ్యూస్ ఎంజాయ్ చేస్తాం, మౌంటైన్స్ మధ్యలో హోమ్ స్టేస్ కానీ ఇలాంటివన్నీ కూడా. నేనైతే మాల్ రోడ్లోనే స్టే చేస్తున్నాను. నేను 1 డేనే ఉండేది, సో ఆ స్టే కూడా చూపిస్తా చూడండి. ఇన్ కేస్ మీరు మాల్ రోడ్లో స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది స్టే ఆప్షన్ అనేది ఒక ఐడియా వస్తుంది. ప్రైజెస్ కానీ, ఫెసిలిటీస్ గురించి కానీ, వీళ్ళ సర్వీస్ గురించి. ఫస్ట్ రూమ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. అలాగే వీడియో మధ్యలో మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ తర్వాత వెళ్ళి మనం క్లియర్గా అయితే మాల్ రోడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్స్ అన్నీ ఎక్కి ఇంకా పైకి ఎక్కాలి. అక్కడ హోటల్ గంగా అని రాస్తుంది కదా, అది మన హోటల్. ఆల్మోస్ట్ ప్రతి హోటల్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, ఏంది ఇంత పైకి ఎక్కాలా అని చెప్పేసి. బట్ దెర్ ఈజ్ నో ఆప్షన్. మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ 90% మీరు ఈవెన్ అవుట్స్కట్స్లో తీసుకున్నా ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట స్టెప్స్. ఇవన్నీ కూడా లగేజ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది హోటల్స్లో మనమే క్యారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని హోటల్స్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. పైకి వెళ్ళిన తర్వాత కాస్త లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. సో ఇది ఇక్కడ మనం నైట్ ఫైర్ క్యాంప్ అలా వేస్తారు వీళ్ళే, దానికి ఏం మనీ ఛార్జ్ చేయరు. వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంది. అండ్ ఇవి రిసెప్షన్ ఏరియా. ఇంకా పైకి వెళ్తే ఇంకా అక్కడి నుంచి మన రూమ్స్ ఉంటాయి. యా, సో ఈ మొత్తం కూడా రూమ్సే అన్నమాట. బాగానే ఉంది, గ్రీనరీగా అంతా కూడా. బయట కాస్త ఫ్రీ స్పేసే. ఇది నేను booking.comలో బుక్ చేశాను. అరౌండ్ 600 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి మాల్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ 300 నుంచి 500 మీటర్స్ ఉంటుంది. మనకి డైరెక్ట్ మాల్ రోడ్లో కూడా ఉంటాయి హోటల్స్. వాటివి ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ప్రైస్ తక్కువ ఉన్నా కూడా ఫెసిలిటీస్ వరస్ట్గా ఉంటాయి. ఓవరాల్గా నేను రివ్యూస్ అన్నీ చూస్తే ఇది బెటర్ అనిపించింది. బెస్ట్ అయితే కాదు ప్రైస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే. అండ్ రూమ్ కూడా మనకి ఇచ్చింది చిన్నదే, చూపిస్తాను మీకు. ఎర్లీ చెక్ ఇన్ అడిగితే ఒక 2 అవర్స్ ఇచ్చారనమాట. రూమ్ చూపిస్తా చూడండి. చిన్న రోడ్డు, చిన్న రూము. మన లగేజ్కే సగం కంపార్ట్మెంట్ సరిపోయింది. బెడ్ కూడా చిన్నదే, పాపను వేసుకుని అంటే అడ్జస్ట్ అవ్వాలి. టీవీ అయితే ఎవడు పట్టించుకోడు. మెయిన్ మనం ఫిక్స్ అయింది ఫస్ట్ 2 డేస్ ఆగ్రా అండ్ షిమ్లాలో. 1 డేనే స్టే చేసేది. సో స్టే మీద పెద్ద ఫోకస్ చేయలేదు. వాష్రూమ్ ఇది, హాట్ వాటర్ వస్తాయో లేదో చూడాలి. మెయిన్ అది. రూమ్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ చూశారు కదా రూము. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జస్ట్ మాల్ రోడ్కి దగ్గరలో ఉండాలి. మనం ఆ టాయ్ ట్రైన్ చేంజ్ చేసుకుని వచ్చాం కదా, ఎర్లీ చెక్ ఇన్ చేసుకొని ఆ మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసుకొని నైట్ స్టే చేసి పక్క రోజు మనాలికి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఏం పెద్ద వేరే ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయము అండ్ 2-3 డేస్ కూడా స్టే చేయము. అందుకు నేను రూమ్ గురించి పెద్ద పట్టించుకోలేదు. అండ్ ఆన్లైన్లో ఆల్మోస్ట్ ప్రతి హోటల్ గురించి ఈ మాల్ రోడ్లో ఎయిదర్ ప్రైస్ చాలా టూ హై ఉంది, లేదంటే రివ్యూస్లో ఏదో ఒకటి కాస్త నెగిటివ్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది. మనకి ఎర్లీ చెక్ ఇన్ కోసం ఒక రూమ్ అయితే ఇచ్చారు, కానీ
బట్ యాక్చువల్ రూమ్ ఇచ్చేసరికి హాఫ్ అన్ అవర్ డిలేనే ఇచ్చారు వీళ్ళు. అండ్ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో కూడా ఇంకా చూడాలి. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు జస్ట్ మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళాలి అంటే మాల్ రోడ్లో ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ ఇలానే ఉంటాయి. ఇన్ కేస్ వీళ్ళు కాంటాక్ట్ కావాలి అంటే టెక్స్ట్ చేయండి. అలా కాకుండా ప్రాపర్గా మీరు షిమ్లాలో ఫ్యామిలీతో ఒక 2 days ఆర్ 3 days ఉండాలి అనుకున్నప్పుడు మీకు చాలా మంచి స్టేస్ ఉంటాయి ఎయిర్బిఎన్బిలో. అక్కడ స్టే చేయండి. అవన్నీ కూడా ఏంటంటే అవుట్స్కట్స్లో ఉంటాయి. సో వాటి నుంచి ఏంటంటే మనకి వ్యూస్ ఇవన్నీ కూడా బాగుంటుంది. అది షిమ్లా స్టే గురించి అయితే మీకు క్లియర్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళి మాల్ రోడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలికి జనవరిలోనే మన సైడ్ వణికిపోతుంది. ఇక్కడ అసలు టెంపరేచరు 3 ఎంతో ఉంది. నాకు తెలిసి ఇంకా తక్కువే ఉంది అనుకుంటా. మార్నింగ్ చూసినప్పుడు 3 ఉండింది. డ్రైవింగ్ మాత్రం ఒక రేంజ్లో వచ్చి ఉండాలి. అసలు ఇక్కడ చూడండి, అంటే మొత్తం చిన్న చిన్న రోడ్ల దగ్గరే పెద్ద పెద్ద సర్కిల్స్ ఉన్నాయి. ఐ మీన్ చౌరస్తా అంటారు కదా. డ్రైవింగ్ చాలా బాగుండాలి ఈ రోడ్లలో డ్రైవింగ్ చేయాలంటే. మీరు చూడండి, స్మాల్ చౌరస్తాలోనే మీకు 4 divisionలో రోడ్డు. కాస్త స్పీడ్ అటు ఇటు వచ్చినా కానీ యాక్సిడెంట్లే. అఫ్కోర్స్ ఇక్కడ లోకల్ ట్రాఫిక్ పోలీసులు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారే, ప్రతి దగ్గర ఉన్నారు. ఆ డిసిప్లిన్ కానీ అంతా కూడా బాగుంది. బాగా నచ్చింది నాకు షిమ్లా అయితే. ఇన్ కేస్ మీరు మాల్ రోడ్కి క్యాబ్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే, ట్రాఫిక్ చూడండి ఇలాగే ఉండిపోద్ది, మీ టైం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. సో ఇది కూడా వన్ రీజను. మనం ఉండేదే 1 day, మళ్ళీ గ్యాప్ తీసుకొని ఆ పార్కింగ్ దగ్గర వాడికి ఫోన్ చేసుకుని 1 hour హాఫ్ అన్ అవర్ అలా ఉండాలంటే కష్టం అన్నమాట. అదే మాల్ రోడ్లో స్టే చేస్తే వాక్ చేసుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి 1/2 kilometer పైనే ఉంది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచే బ్లాక్ అయిపోయింది చూడండి. నైట్ టైం అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నప్పుడు 1 day మాల్ రోడ్లోనే స్టే తీసుకోండి. వాకబుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. క్యాబ్లో అంటే కష్టం. ఇన్ కేస్ మీరు 2-3 days ఉండాలనుకుంటే రిమైనింగ్ 2 days అవుట్స్కట్స్లో తీసుకోండి. ఇదేదో హోటల్ బాగుంది, పిస్తా కలర్లో. అవుట్లుక్ బిల్డింగ్ మాత్రం ఎదురు బ్రైట్ ల్యాండ్ అంట. గూగుల్లో రివ్యూ సెర్చ్ చేసి తీసుకోండి. ఇది కూడా మాల్ రోడ్లోనే ఉంది. ప్రైజెస్ స్టే గురించి మనకి తెలీదు. 5 minutes వాక్ అప్రాక్సిమేట్లీ. రిచ్ చర్చ్, జాకు టెంపుల్, లక్కర్ బజార్, లోయర్ బజార్. మన హోటల్ దగ్గర నుంచి మాల్ రోడ్డు 1/2 kilometer ఉంది వాకబుల్ డిస్టెన్స్. కాకపోతే 1/2 kilometer ఉన్నా కూడా అప్ అండ్ డౌన్స్ అనమాట. పైకి ఎక్కడం, స్టెప్స్. ఆల్మోస్ట్ సిమ్లా మొత్తం మీకు అలానే ఉంటుంది, చూపిస్తాను మీకు. సో దానికైతే ప్రిపేర్ అవ్వాలి వాక్ చేయడానికి. సినిమా కనిపిస్తుంది వీళ్ళకి ఇది నడిచే లోపలే. క్యారే టైట్ హోగా ఉఠాలేనా? అమ్మో గ్రేట్ బేటా, లెట్స్ వాక్. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఆర్మీ వాళ్ళ షాపింగ్ జోన్ ఉన్నట్టుంది. టూరిస్టులకు కూడా ఓపెన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. బాగుంది, మొత్తం ఆర్మీ ఎక్కువ ఉందన్నమాట. నాకు తర్వాత తెలిసింది షిమ్లా అనేది ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఒకప్పుడు. ఇదంతా కూడా ఆర్మీ వాళ్ళు ఉండే ఏరియా. తగ్గారే బేటా, एनर्जी नहीं है? ప్రతి చోట ఇట్లా సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. సో నో ప్రాబ్లం, ఆ స్ట్రీట్స్ వాక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. లోకల్స్ కూడా గైడ్ చేస్తారు. మాల్ రోడ్లోకి అయితే వచ్చేసాము. అసలు స్టార్టింగ్లోనే చూడండి ఏదో యూరోప్ కంట్రీస్లో ఉన్న స్ట్రీట్స్ లాగా ఉన్నాయి. భలే ఉంది అసలు స్టార్టింగ్ ఇంప్రెషనే. క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ చెప్పాలి, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ డే కదా, అసలు నత్తొచ్చేస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటే. ఈ చలికి ఇవి కూడా సరిగా రావట్లేదు ప్రొనౌన్సియేషన్ కూడా. నాకు తెలిసి ఇంకా ఇక్కడ నుంచి మనకి షాపింగ్ ఏరియా స్టార్ట్. ఆల్మోస్ట్ మెయిన్ ఏంటంటే ఈ జాకెట్స్, ఫుడ్ ఇవే అనుకుంటున్నా, లేదా ఇంకా చూద్దాం. బస్ స్టాండ్ లాగా ఉంది ఏంటో. షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ ఈజ్ వర్షిప్. ఎస్, బై మిస్టేక్ 100 meters కూడా ఎక్కడ ఫ్లాట్ రోడ్ లేదు. ప్రతి దగ్గర అప్ అండ్ డౌనే. ఇక్కడంతా కూడా వెహికల్స్ అలా ఉండదు, ఓన్లీ వాక్. ఈ హిల్ స్టేషన్లో ఈ గవర్నమెంట్ బ్యాంక్స్
ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే క్రౌడ్ తక్కువ కనిపిస్తూ ఉంది వీక్ డే కాబట్టి, లేదంటే మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా తెలియదేమో, లోపలికి వెళ్తే చూడాలి. బట్ క్రౌడ్ ఉంటే మాత్రం ఇరిటేషన్ అనిపిస్తుంది ఈ చలికి. కొన్నిసార్లు అయితే మాట్లాడేటప్పుడు నత్తొచ్చేస్తుంది అనమాట, అంత చలిగా ఉంది. మనం ఫస్ట్ టైం ఇంత చలి ప్రాంతంలో ఉండడం. ఊటీ అటు సైడ్ ఉన్నాం కానీ మనకి సౌత్ ఇండియా అలవాటే కానీ నార్త్ ఇండియాలో ఎప్పుడు ఇంత చలిలో అలవాట్లేదు. అదిరిపోతూ ఉంది. తక్కువే ఉంది క్రౌడ్ అయితే, నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా ఎగ్జాక్ట్ పాయింట్. జంక్షన్ కూడా ఉంది, చూద్దాం. ఇదిగో ఇటు వెళ్ళొచ్చు, స్ట్రైట్ ఇటు వెళ్ళొచ్చు, మన ఇష్టం, ఓపిక ఉండాలా. చెప్పా కదా రాత్రి కొద్దీ షివరింగ్తో వణిపోతున్నాం ఈ చలికి. మా పాప అయితే మొత్తం ప్యాకప్ చేసుకుని వచ్చాం కానీ ఆయన కూడా వణికిపోతూ ఉంది. నా జాకెట్ కూడా వేసి ఇచ్చి పోయి ఇంకో జాకెట్ షాపింగ్ చేయడానికి పంపించాము మా వైఫ్ని. సో మ్యాటర్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు జనవరి ఫిబ్రవరి టైంలో వస్తుంటే ఎస్పెషల్లీ కిడ్స్ ఫ్యామిలీతో జబర్దస్త్గా రండి. ఏదో స్వెట్ టీ షర్ట్ ఉంది, జాకెట్ ఉంది అంటే వర్కౌట్ అవ్వదు. మొత్తం ఇక్కడ క్లైమేట్ గురించి తెలుసుకొని దాని తగ్గట్టు షాపింగ్ చేసుకోండి. ఆర్ మీకు మాల్ రోడ్లో అయినా కూడా షాపింగ్ ఏరియానే కాబట్టి మొత్తం ప్రతి బ్రాండ్ కూడా ఉంటుంది ఇక్కడ. కాకపోతే మన సజెషన్ ఏంటంటే, బ్రాండెడ్ అంటే ఎక్కడన్నా కూడా ఉంటాయి, లోకల్ బజార్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మనకి ప్రైస్ కానీ ఇక్కడ వల్ల బిజినెస్ ఇచ్చినట్టు ఉంటుంది, మనకి బడ్జెట్లో ఉంటుంది. చూడండి అసలు ఆర్కిటెక్చర్ ఎక్కడ చూసినా కూడా భలే ఉందబ్బా. సో ఇదంతా కూడా ఇందా చెప్పినట్టు బ్రాండెడ్. మీకు మధ్యలో నుంచి ఇలా స్ట్రీట్స్ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి, అంటే ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్లోకి ఓల్డ్ బజార్ వస్తుంది. కాకపోతే మళ్ళీ వెళ్దాము, ఫస్ట్ ఆ స్ట్రీట్ అయితే కంప్లీట్ చేసుకొని వద్దాం. ఎక్కడ దిగడం ఇప్పటికి 2 సార్లు అయింది. ఫ్యామిలీతో వస్తే అదే, వాళ్ళని చూసుకోవాలి, ఇంకో పక్క వీడియో చూసుకోవాలి. అమ్మ పులుసు గారిపోతూ ఉంది. లేడీస్ షాపింగ్ది కూడా అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి పెద్ద కనిపించలేదు. అండ్ ఎవరో అక్కడ చలిమంట వేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళి ఆ కాసేపు అక్కడ ఒక 2 నిమిషాలు నిలబడదాం. ఇందా చూపించా కదా, అదే స్ట్రీట్లో నడుస్తూ ఉన్నా. ఇది మొత్తం బ్రాండెడ్ బాబుల కోసమే అన్నట్టుంది. అన్నీ ప్రతి బ్రాండ్ కనిపిస్తూ ఉంది, లేని బ్రాండ్ లేదు ఇక్కడ. ఇది రీచ్ సర్కిల్ ఏరియా. ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము అది చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం, కాకపోతే ఫ్యామిలీతో పాపతో ఆ చలికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ క్రిస్ చర్చ్ ఎదురుగా కనిపిస్తుంది కదా, దీన్నే రిచ్ చర్చ్ అని కూడా అంటారు. చాలా ఓల్డ్ చర్చ్. ఇప్పుడైతే వెళ్ళి లోకల్ మార్కెట్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాము. ఆల్మోస్ట్ ఇప్పటికే కాళ్ళు అరిగిపోయాయి, పైకి కిందకి దిగి దిగి. ఇక్కడంతా ఫుడ్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడంతా క్లోజ్ చేసినట్టున్నారు. రిటర్న్ అయ్యి అటు సైడ్ వెళ్దాం. పక్కా లోకల్ ఫుడ్ ట్రై చేయాలంటే ఇటువంటి గల్లీల్లో రావాలి. టేస్ట్కి టేస్ట్, లోకల్ ఫ్లేవరు, బడ్జెట్ 3 కవర్ అయిపోతాయి. చాలా ఉన్నాయి చూడండి ఫుడ్ స్టాల్స్. ఇక్కడ కూడా ఇటు వెళ్ళాము. ఈ మళ్ళీ అలా ఉన్నాయి దాబాస్ సైడ్ సైడ్. సో ఇన్ కేస్ మాల్ రోడ్లో మీరు లంచ్ ఆర్ డిన్నర్ చేయాలనుకుంటే ఈ ఓల్డ్ మార్కెట్ లోపలికి వచ్చేసి, లోకల్ మార్కెట్ లోపల ఇక్కడ ట్రై చేయండి. కంపల్సరీగా
ఆ వాసన చూస్తుంటే అర్థమవుతుంది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. మాటలు రావట్లే, మాట్లాడుతూ ఈజీగా దిగేసా. అబ్బా నిజంగా మీకు చెప్తుంటే ఓవర్ అనిపిస్తుంది కానీ మరి ఆ స్టెప్స్ ఎక్కలేరా అని చెప్పేసి కంటిన్యూస్గా ప్రతి చిన్న వీధిలో కూడా స్టెప్సే. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మాల్ రోడ్లో ఉన్న మెయిన్ షాపింగ్ ఏరియా, లోకల్ బజార్, ఆ తర్వాత చర్చ్ కానీ ఆ రిచ్ సర్కిల్ ఇవన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫైనల్గా డిన్నర్ చేసి వెళ్ళిపోతాం. వీడియో స్టార్టింగ్లోనే చెప్పినట్టు నాది 1 డేనే ప్లాన్ అనమాట. మిగతావంతా కూడా అంతేం ఉండవు. కుర్ఫీలో స్నో ఉంటే బాగుంటుంది కానీ ఈరోజు అయితే నాకు ఎక్కడ స్నో కనిపించలేదు. ఎలాగో మనం మనాలిలో వెళ్తున్నాం, అక్కడ ట్రై చేస్తాం కాబట్టి నేను 1 డేనే ప్లాన్ చేసుకున్నా. సో అదనమాట ఈ వీడియోలో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.